ఆచి చికెన్ మసాలా. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుందన్నారు విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్. రాబోయే 48 గంటల్లో మరింత బలపడనుందని పేర్కొన్నారు. అల్పపీడనానికి అనుబంధంగా 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందన్నారు. మరో వారం రోజుల్లో రుతుపవనాలు అండమాన్ పరిసర ప్రాంతాలను చేరుకోనున్నట్టు తెలిపారు. ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో 5 రోజుల పాటు చెదురుమదురు వర్షాలు, ఉత్తర కోస్తాల ఉరుములు మెరుపులతో కూడిన చిరుజల్లులు కురుస్తాయన్నారు. దక్షిణ కోస్తా జిల్లాల్లో సైతం చిరుజల్లులు పడే అవకాశం ఉందన్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉత్తర శ్రీలంక తీరానికి ఆవల నైరుతి బంగాళాఖాతంలో ఉన్న నిన్నటి అల్పపీడనం మరింత ఉత్తర దిశలో కదిలి ఈరోజు అల్పపీడనంగానే నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతుంది. ఈ అల్పపీడనంతో అనుబంధంగా ఉపరితల ఆవర్తనం 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి పరిమితంగా ఉన్నది. ఇది రాబోయే 48 గంటల్లో మరింత ప్రస్ఫుటమై బలపడే అవకాశం కనిపిస్తుంది. దీని నుంచి అనగా నైరుతి బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం నుంచి మరఠ్వాడా వరకు ఒక ఉపరితల ద్రోణి ఉత్తర తమిళనాడు మీదుగా, రాయలసీమ మీదుగా, ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుంది. ఈ పరిస్థితితో పాటుగా రాబోయే వారాంతానికి ఋతుపవనాలు అండమాన్ పరిసర ప్రాంతాలకు చేరుకునే అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక ఈ ఉపరితల ద్రోణి వలన రాష్ట్రంలో రాబోయే 5 రోజులు కూడా చెదురుముదురుగా వర్షాలు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈ రోజు నుంచి రాబోయే 5 రోజులు 1-2 చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన మధ్యస్థమైన వర్షపాతం నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది.